రాజనీతి వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో హోంమంత్రి అనిత గారు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అనిత గారు చాలా ఫేమస్ అయ్యారు. ఫస్ట్ టైం 2013 ఆ టైంలో తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చారు. ఎమ్మెల్యే అయ్యారు 14 ఎన్నికల్లో. ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ప్రతిపక్షంలో ఉండగా చాలా డాషింగ్గా పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1 ఇయర్ కంప్లీట్ చేశారు హోంమంత్రిగా. ఈ 1 ఇయర్లో అనిత గారు ఎదుర్కొన్న అనుభవాలు, విజయాలు, అపజయాలు వాటన్నిటినీ మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు ఇప్పుడు. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిత గారు 1 ఇయర్ అయింది, మీరు గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ దాటింది. మీరు వచ్చి యాక్చువల్లీ అసలు మీకు హోమ్ మినిస్ట్రీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. కానీ అంటే మినిస్ట్రీ వస్తుందని కాదండి. ఇప్పుడు నాకున్న ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 2013లో నా కాన్షియన్స్ ఇన్ఛార్జ్ ఇవ్వండి అని నా నోటుతో నేను అడిగింది అదొకటే. తర్వాత నుంచి ఈ రోజు వరకు నేనేం అడగలేదు. అడగకుండానే టైం టు టైం ఆయన నాకు ఏది ఏ టైంలో అప్రోప్రియేట్ టైంలో ఏ పొజిషన్లో పెట్టాలో ఆ పొజిషన్లో నేను పెట్టారు. సో ఈ మినిస్ట్రీ విషయంలోనే కూడా యాజ్ అంతటా అలాగే జరిగింది. అంత తప్పించి సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇది కావాలని నేను అడగల. ఈవెన్ మహిళా అధ్యక్షురాలు కూడా 1 ఫైన్ డే పిలిచారు. అమ్మ అనిత మహిళా అధ్యక్షురాలు చెయ్యి, నువ్వు చేస్తావా అని కూడా అడగరు నన్ను. సార్ నువ్వు చెయ్యి అన్నారు. ఓకే సార్. కొవ్వూరు నన్ను పంపించినప్పుడు కూడా 2019లో అనిత బీఫామ్ కొవ్వూరుకి ఇస్తున్నాను అన్నారు. అప్పుడు ఎందుకు పంపారు కొవ్వూరుకి? అసలు యాక్చువల్గా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకు అంటే 2014 to 19 నేను కూడా చాలా కొత్త అండి, రాజకీయాలకి కొత్త. నేను ఏదో టీచర్ పోస్ట్ నుంచి 9 months గ్యాప్లో డైరెక్ట్గా కూర్చొని ఎమ్మెల్యే పొజిషన్లో కూర్చున్నాను. ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ వైజ్గా ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని పిలిపించుకొని నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నా. సో నేను అడ్మినిస్ట్రేషన్ వైపు అయితే కొంచెం నేను ప్రాపర్ వేలో వెళ్ళిపోగలిగాను. ఇంచుమించు 1500 కోట్ల రూపాయలు కాన్స్టిట్యున్సీ వైజ్ డెవలపింగ్ యాక్టివిటీస్ తీసుకొచ్చా. బట్ ఏంటంటే పొలిటికల్ సైడ్ కొంచెం చూసుకుంటే నాకున్న దాన్ని ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేను కొంత ట్యాకిల్ చేయలేకపోయాను. ఆ టైంలో కొంతమంది నా మీద వ్యతిరేకత కాదు, ఆ వాళ్ళకున్న చిన్న చిన్న వ్యతిరేకతని ఆటోమేటిక్గా మన మీదే కదా, హెడ్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే వేస్తారు. సార్కి ఏంటంటే నేను అసెంబ్లీలో ఉండాలన్నది కోరిక ఆయనకి. యాక్చువల్గా సార్కి ఏంటంటే అక్కడ ఉంటే కనుక వాళ్ళు ఒకవేళ నన్ను ఓడిస్తారేమో, అసెంబ్లీలో వాయిస్ ఉండదు అని నాతోని ఈవెన్ బీఫామ్ ఇస్తున్నప్పుడు కూడా మాట అన్నారు సార్ నాతో. సార్ నన్ను కొవ్వూరు ఎందుకు పంపిస్తున్నారు నేను అడగల. కొవ్వూరమ్మ బీఫాము కొవ్వూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నావు అన్నారు. ఒకసారి ఇలా చూశాను సార్ వైపు. ఎందుకు అని అడగవా అన్నారు. మీరేం చెప్తే చేస్తాను సార్ అన్న. అంటే ఆయన అన్నారు, నువ్వు నీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలమ్మా, నీ వాయిస్ ఉండాలి అసెంబ్లీలో. కొవ్వూరు కాన్స్టిట్యున్సీ 2004 ఆ టైంలోని రాజశేఖర రెడ్డి వేవ్ ఉన్న టైంలోని కూడా గెలిచిన కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఉంటే ఆ చిన్న చిన్న రాజకీయాలు నువ్వు బలవుతావేమో, అందువల్ల కొవ్వూరు వెళ్తే నువ్వు గెలుస్తావు, ఆ నమ్మకంతో నీకు ఇస్తున్నాను వెళ్ళమ్మా అన్నారు. అంతే, అది వెళ్ళాను. ఆ రోజు ఉన్న వేవ్లోనే అందరు అయినా కూడా కొవ్వూరు ప్రజలు కూడా నన్ను బాగా ఆదరించారు. ఉన్న అరౌండ్ 3-4 months వాళ్ళతో నేను సైల్ అయ్యాను కదా, ఒక సొంత ఆడబిడ్డను చూసుకున్నారు. నేనైతే నా సూట్ కేసు నా బట్టలు తీసుకెళ్ళాను అంతే. ఈవెన్ హౌస్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయటం కానీ అన్నీ కూడా వాళ్ళు చేసి అరౌండ్ అది కూడా ఆ ఓట్ బ్యాంక్ వచ్చినాయి. మరి మ్యాసివ్ రికార్డ్ మనకి అక్కడ మెజారిటీ వాళ్ళకి రాలేదు, కానీ యాజ్ ఆఫ్ నో వాళ్ళ వచ్చింది. తర్వాత ఈ మహిళా అధ్యక్షురాలు వచ్చినప్పుడు కూడా 1 ఫైన్ డే పిలిచారు. కాకపోతే ఎలక్షన్ అయిన తర్వాత కొంత డిస్కస్ చేశాను సార్తో. కొన్ని సిచ్యువేషన్స్లోని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ డిస్కషన్స్ కూడా సార్తో చాలా ఓపెన్గా మాట్లాడి నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. 2019 చాలా అంటే బయటకు వచ్చేదాన్ని కాదు. 2-3 months బయటికి రాలేదు. అందులో నేనేంటంటే ఇది నేను అనుకున్న ప్లేస్ కాదు, అదే నేను పాయకరావుపేటలో ఓన్ కాన్షియన్స్ అయితే అక్కడ ఉండి ఫైట్ చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయిందంటే అక్కడ ఆ కాన్షియన్సీ నాది, నేను డెవలప్ చేసుకున్నా, అక్కడికి వెళ్ళలేకపోతున్నా, అర్థం కాదు. అలాగే ఇక్కడ ఉంటే నాకు వీళ్ళందరూ కొత్త, అసలు పెద్ద కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. ఆ టైం పిలిచారు సార్ నన్ను. అసలు ఏంటంటే ఇంకా సార్ ఎదురుగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టా. ఆయన కూడా అసలు ఆగు ఎందుకు అని కూడా అడగలే. లాస్ట్లో గ్లాస్తో వాటర్ కొంచెం వాటర్ తాగమ్మా అన్నారు.
ఏంటి అంటే సార్ ఇలా ఇలా అయింది, ఇలా ఎందుకు తప్పు జరిగిందో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదంటే, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఒక్కసారి నువ్వు ఓడిపోతేనే ఇంతలా బాధపడుతున్నావు, ఇంత సర్వీస్ చేసి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు 21 సీట్లు ఇచ్చారంటే నేను ఇంకెంతసేపు ఇంట్లో కూర్చోవాలి, నీకులా నేను ఉంటే కనుక ఇంట్లో పార్టీని ఎవరు నడిపిస్తారు అన్నారు. అంతే, ఒక లాంగ్ బ్రీత్ తీసుకున్నాను. సార్ మీరు ఏం చెప్తే చేస్తానన్నా బయటకు వచ్చా. అప్పుడు ఇంకా మళ్ళీ పాయకరావు పెట్టించారా? లేదా అప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలో పాయకరావుపేట వెళ్ళిపోమ్మా నువ్వు అన్నారు. పాయకరావుపేట నువ్వు ఇన్ఛార్జ్ కింద వెళ్ళి కొంచెం ఎలక్షన్ అది జాగ్రత్తగా చూసుకో అన్నారు. అయిపోయింది, వెళ్ళిపోయాను. తర్వాత 1 day పిలిచారు, మార్చ్ ఫస్ట్ వీక్లో పిలిచారు. అనిత మహిళా అధ్యక్షురాలు చెయ్యి అన్నారు. ఓకే డన్ సార్ అన్న. అంతే. పాలిట్ బ్యూరో మెంబర్ అయితే సార్ కూడా చెప్పలే, లిస్ట్ బయటకు వస్తే ఆ లిస్ట్లో చూసుకున్నాను అనమాట, నా పేరు ఉంది అంతే. అలాగే మినిస్ట్రీ కూడా అంతే, అంతకుమించి తెలియదు. మీరేం అడగలేదు. సో ఈ 1 yearలో రకరకాల సందర్భాలు ఎదురై ఉంటాయి కదా మీకు, డిపార్ట్మెంట్ పరంగా కానీ పొలిటికల్గా కానీ. చంద్రబాబు గారి వైపు నుంచి కానీ లోకేష్ వైపు గారి అటు నుంచి కానీ సపోర్ట్ ఉండేదా మీకు? ఫుల్ సపోర్ట్ అండి. నో 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 అసలు యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే హోమ్ మినిస్టర్ అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం సార్ చేతిలో ఉంటుంది, సో మనం చేసే పని ఏమీ ఉండదు అన్న ఫీలింగ్ అయితే చాలా మందికి. అందులోని లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న 2 హోమ్ మినిస్టర్స్, జనరల్ గా పబ్లిక్ పర్సెప్షన్ వేరేగా ఉండేది వాళ్ళ మీద. నేను ఆ మాట అన్ను కానీ ఆ పర్సెప్షన్ వేరేగా ఉండేది. బట్ నన్ను కూడా అలాగే అనుకున్నారు కొంత ఫస్ట్ లో. బట్ సార్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డిపార్ట్మెంట్ తో పాటు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయంటారు నన్ను. నువ్వు ఇన్డెప్త్కి వెళ్ళు, తెలుసుకో, నేర్చుకో. నన్ను అడుగుతారు కొన్ని క్వశ్చన్స్, అంటే నేను నేర్చుకుంటున్నానా లేదా, నేను ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపేర్డ్గా ఉన్నాను అన్నది. ఇద్దరు బోత్ ఆఫ్ సార్తో సార్ ఇలా జరిగింది, మీ శాఖ గురించి నాకెందుకు లోకేష్ గారు అయితే మీ శాఖ గురించి నాకెందుకు చెప్తున్నారమ్మా, మీరు చూసుకోండి, మీది కదా అది డిపార్ట్మెంట్ అంటే. అలా సజెషన్ నో, మీ పందాలు మీరు వెళ్ళండి. లాస్ట్ 5 years మనం ఎవరో చెప్తే చేయలేదు కదా, మీ ఓన్గానే చేసుకున్నారు, సో ఇప్పుడు కూడా అలాగే చేసుకోండి అంతే. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ 1 year పనితీరు మీద? సెల్ఫ్ అసెస్మెంట్ సార్, సెల్ఫ్ అసెస్మెంట్ అయితే నేను చాలా నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ వైజ్గా నేను చాలా నేర్చుకున్నా. సార్ సహకారంతో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రిఫార్మ్స్ కన్నా రీస్టోర్ చేయగలిగాం డిపార్ట్మెంట్ని. ఎందుకంటే ఎలక్షన్ అయ్యి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా చేతుల్లోనే ఏదో అస్త్ర సన్యాసం అంటారు కదా, పోలీసు వాళ్ళకి పోలీస్ డ్రెస్సే, ఒంటి మీద పోలీస్ డ్రెస్సే ఉంది, వాళ్ళు ఇచ్చిన గన్ను లాఠీ తప్ప వాళ్ళకి కనీసం ఇన్వెస్టిగేషన్ చేసేదానికి కూడా ఎటువంటి టూల్స్ లేవు. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అవన్నీ పక్కన పెట్టండి, కనీసం వాళ్ళకి మినిమం ఇవ్వాల్సిన టూల్స్ లేవు, ఓ మిషనరీ లేదు, ఒక టెక్నాలజీ లేదు. ఇవన్నీ 2014 to 19 ఉండేవి, వాటిని అప్గ్రేడ్ చేయలేదు. వాటికి కనీసం మెయింటెనెన్స్ కూడా ఇవ్వకపోవటం వల్ల లాస్ట్ 5 years కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. మీరు నమ్ముతారా, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, అది ఎవరైనా సస్పీషియస్ ఉంటే రారా బాబు అని చెప్పి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ హిస్టరీస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అటువంటి దానికి కూడా మినిమం మెయింటెనెన్స్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది కూడా సిస్టమ్ పనిచేయట్లే. కెమెరాస్ కనిపిస్తాయి మీకు, ఏ రోడ్డు మీద కెమెరా కదా కనిపిస్తుంది, అది పనిచేయదు. మీరు అందులోంచి నాకు ఫీడ్ కావాలి అంటే మేడం పనిచేయట్లేదు. ఎందుకు అంటే మెయింటెనెన్స్ లేదు. ఈవెన్ ఫోరెన్సిక్ సంబంధించి మనకి ఉన్న టూల్స్నే మనం యూజ్ చేసుకోవడం తప్పించి అప్గ్రేడ్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఇంకా సైబర్ అయితే మరీ దారిద్రం. కనీసం ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ట్రేస్ అవుట్ చేయాలి, ఏ నెంబర్ నుంచి ఎంతవరకు వెళ్తుంది పవర్, మనం అలా చేయాలన్న దాన్ని కూడా లేదు. సో ఇవన్నీ కూడా ముందు రీస్టోర్ చేయాలి. ముందు మనకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికైనా, ఒక కేసుని ముందుకు తీసుకెళ్ళడానికైనా వాళ్ళకి మినిమం నీడ్స్ ఇవ్వాలి కదా. సో వాటి మీద దృష్టి పెట్టాం. నెక్స్ట్ ఇంకొకటి మాత్రం విషయం చెప్పాలండి, ఆ క్రెడిట్ మాత్రం నేను లోకేష్ బాబు గారికి ఇస్తా. నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేశాను, హోమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ అయింది, తర్వాత ఇంకా నేను ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. 1 fine day నేను వైజాగ్లో ఉండేటప్పుడు లోకేష్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, అమ్మ మనం గంజా మీద ఫోకస్ పెట్టాలి, మనం దాని మీద కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి, గంజా మీద ఫోకస్ పెట్టాలి. నేను ఆ రోజు సార్తో చెప్పకుండానే నేను ఆ రోజు రివ్యూస్ అన్ని పెట్టుకొని నేను ఒక టాస్క్ ఫోర్స్ని దీని మీద ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసా. అసలు నాకు ఎందుకు నోట్ల నుంచి వచ్చిందో కూడా తెలియదు, టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద అని చెప్పేసి తర్వాత సార్ దగ్గరికి వచ్చి సార్ ఇది సార్ వెరీ గుడ్ డెసిషన్ చేయన్నారు. ఇమీడియట్గా దాని మీద ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలోని మొత్తం 5 మినిస్టర్స్ ఉన్నాం, లోకేష్ బాబు గారు, నేను,
సంధ్యారాణి గారు, సత్యకుమార్ గారు, కుల రవీంద్ర గారు రిలేటెడ్ దాని గురించి ఇమీడియట్గా ఈగల్ ఫామ్ చేసాం. ఈగల్కి ఒక మంచి ఆఫీసర్ని ఇచ్చాం, రవికృష్ణ గారిని. ఆయన పనితీరు మీకు తెలుసు. సో ఆటోమేటిక్గా ఈరోజు మా అచీవ్మెంట్ అంటే ఇది మాకు ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు అస్. అట్ ద సేమ్ టైం మేము రీచ్ అయిన దాంట్లో ఒక 10,000 acres ఇంచుమించు కల్టివేషన్ జరిగే ఏరియా నుంచి ఈరోజు అరౌండ్ 90-60 వరకు తీసుకొచ్చేసాం. అసలు ఇప్పుడు కల్టివేషన్ అనేది లేదు కంప్లీట్గా. ఎక్కడి నుంచి టార్గెట్ మొదలు పెట్టుకున్నామంటే ఎవరు సీడ్ ఇస్తున్నారు, ఆ సీడ్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ చైన్ అంతా కట్ చేసి వీళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ వాళ్ళకి అలాట్ చేసి ఈ 1.5 year అంటే ఓవరాల్గా మాకు ఈగల్ పెట్టి దగ్గర దగ్గర నవంబర్ ఎస్టాబ్లిష్మెంట్ 6 months 7 months అరౌండ్ 90 acres కూడా తీసుకోవచ్చు. అది కూడా ఉండదు, ఇంకా అది కూడా లేదు. అదే ఈ మధ్య చూసాం పేపర్లో కూడా చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఇప్పుడు మనకి వస్తున్నది, ఇప్పుడు పట్టుకుంటున్నది ఏంటి అని అడుగుతారు మా ప్రతిపక్షాలు. పాత ఉంటాయి. నెక్స్ట్ ఒరిస్సా నుంచి డంప్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్ మీకు మర్చెంట్స్ అందరూ ఎక్కడ ఉంటారంటే కింగ్ పిన్స్ అందరూ తమిళనాడు, కేరళలో ఉంటారు. వీళ్ళే అక్కడ డబ్బులు ఇచ్చి కల్టివేట్ చేయిస్తారు ఒరిస్సాని, మన వైపు ఏఓబి ప్రాంతాల్లోనూ ఒరిస్సాని. వాళ్ళు అక్కడ నుంచి డంప్ తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్లే టైంలో మనం ఈగల్ పెట్టిన తర్వాత 65,000 పైగా కేజీలు పట్టుకున్నాం మేము, పిక్ చేసింది ఈ రోజుకి. సో పట్టుకున్నట్టు డిస్పోజ్ చేసేస్తారు మా వాళ్ళు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిస్పోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో దీని మీద అయితే మీకు లాస్ట్ టైం తెలుసు, అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టాం, గాంజా వాళ్ళకి కూడా పీడీ యాక్ట్ పెడతామని చెప్పి. గాంజా కేసుల్లో మొట్టమొదటిసారిగా దొరికినా కూడా మేము రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం, గాంజా షీట్స్ ఓపెన్ చేస్తున్నాం, దాన్ని పీడీ యాక్ట్ పెడుతున్నాం. ఈరోజే క్యాబినెట్లో కూడా డిస్కషన్, ఎన్డీపీఎస్ కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళకి కొన్ని రోజులు పోతే వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం. ఈ మాట నేను డే ఫస్ట్ సార్తో ఒకసారి డిస్కస్ చేశాను. సార్ మనం ఎందుకు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి మనం పోలీస్ స్టేషన్స్లోని, రైల్వే స్టేషన్స్లోని, బస్ కాంప్లెక్సెస్లోని ఫొటోస్ ఎగ్జిబిట్ చేస్తాం. సో మనం ఎందుకు వీళ్ళని ఎక్స్పోజ్ చేయకూడదు సార్ అంటే కొంత డిస్కషన్ నడిచింది. అంటే కోర్టుకి ఇంకా వాళ్ళు ఇంకా నిరూపణ అవ్వాలి కదా, సస్పీషియస్ గానే పెడదాం. ఇప్పుడు అక్కడ పెట్టిన దొంగలందరూ నిరూపించిన వాళ్ళు ఏం కాదు కదా, సస్పీషియసే కదా. ఈ రోజు ఆ డెసిషన్ కూడా తీసుకున్నారు క్యాబినెట్లో. సస్పీషియస్గా అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక సమ్ ఎక్స్పర్సన్ మాకు గాంజాలో దొరికాడు, మేమేం చేస్తామంటే ఫోటోని ఎగ్జిబిట్ చేసేస్తాం, వాడు నేమ్ ఎగ్జిబిట్ చేసేస్తాం. ఓకే రైట్, గంజా తీసుకెళ్తూ దొరికాడు అంతే. ఇంతకుముందు ముసుగులు వేసుకుని తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ ముసుగు లేదు ఇంకా. అంటే ఇందులో వైసీపీ గతంలో వైసీపీ ఉన్నప్పుడు బాగా విపరీతంగా జరిగింది. మనకి ఒక టైంలో నల్గొండ ఎస్పీ కూడా ఆంధ్ర నుంచి వస్తున్న గంజా అని అనౌన్స్ చేస్తే అది పెద్ద గొడవ అయింది. ఈ సాగు వెనకాల, సప్లై వెనకాల ఆ పార్టీ వాళ్ళు ఏమన్నా ఉన్నారా సార్? డెఫినెట్గా ఉంటారు సార్. వాళ్ళు లేకుండా ఇంత సప్లై ఎలా జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఐదర్ పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే పోలీస్ సపోర్ట్ ఉండాలి. నేను పోలీస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? పొలిటికల్ ప్రెజర్ ఉంటేనే, లేదంటే వాళ్ళ ఉద్యోగాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి? హార్డ్లీ వాళ్ళ ఉద్యోగాల మీదకి ఎప్పుడు తెచ్చుకోరు. వాళ్ళు ఎప్పుడు తెచ్చుకోగలరు? ఈ పొలిటికల్ ప్రెజర్ ఉండేటప్పుడు. మీరు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత బహిరంగంగా 10,000 ఎకరాలు 15,000 ఎకరాల్లోని కల్టివేషన్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి తెలీదా? ఎవరో ఒక లేదంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈవెన్ ఇంటెలిజెన్స్ కైనా తెలుస్తుంది కదండి, తెలియకుండా ఉండదు కదా. అదేమన్నా చిన్న మన ఇంట్లో వేసుకునే మొక్క ఏం కాదు కదా, చిన్న లైట్ బ్రీజ్ కూడా మనకు తెలిసిపోతుంది. ఈవెన్ మనం డ్రోన్ కి కూడా ఐడెంటిఫికేషన్ పెట్టేసాం. ఈ మధ్య మేము డ్రోన్లు పంపిస్తున్నాం, అందువల్ల తొందరగా మేము ఐడెంటిఫై చేయగలిగాం. సో అటువంటిప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. మీ నంబర్ అండి, లాస్ట్ 5 years స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిందండి గాంజా. పిల్లల స్కూల్ బ్యాగుల్లో ఉంది గాంజా. నా దగ్గరికి 4th class చదివిన ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి వచ్చి, వాడు నాకు తేడాగా కనిపిస్తున్నాడు ఏంటి అని చెప్పి నేను చెక్ చేస్తే వాడు బ్యాగ్లో గాంజా ప్యాకెట్ ఉందమ్మా అని చెప్పి వచ్చాడు. నేను హోమ్ మినిస్టర్ అయిన కొత్తలో. ఇంక దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాలి అనుకున్నాం, వెళ్ళాం. ఒకటి డైరెక్ట్ బహిరంగంగా నాకు ఎవరైనా ఫోన్ చేసి మా తాలూకా వాళ్ళు ఎవరో గాంజా కేసులో దొరికారు మేడం కొంచెం చెప్పండి అంటే ఆయన సపోర్ట్ చేసుకునేందుకు ముందు నేను లోపల వేస్తానంటాను. నేను ఇంకోసారి నాకు ఎప్పుడు ఫోన్ చేయమాక, సపోర్ట్ చేసేటట్టయితే సపోర్ట్ చేసిన కూడా లోపల ఏమన్నారు సార్, మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది అంతే. అంత స్ట్రిక్ట్గా ఉంటున్నాం కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోగలిగాం. మిగతా అంటారా సిస్టమ్కి అనుకూలంగా వెళ్తున్నాయి అంతే.
అపోజిషన్లో బాగా ఫైర్ బ్రాండ్ లాగా ఉండేవాళ్ళు, ఫైటింగ్ అన్నిటికీ ముందు ఉండేవాళ్ళు కదా, కొంచెం పవర్లోకి వచ్చాక తగ్గారు అనేది ఉంది. అంటే అప్పుడు ఉన్న అగ్రెసివ్నెస్ అంటే అదొక పోరాటం. సో ఆటోమేటిక్గా అగ్రెసివ్నెస్ వస్తుంది. ఇక్కడ నాకు రెస్పాన్సిబిలిటీ, ఆటోమేటిక్గా అన్నీ ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను చేసే ప్రతి పని మీద కూడా పడే ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంది. సో ఆ గవర్నమెంట్ మీద పడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు నేను లీడ్ తీసుకుంటుంది కదా హోమ్ డిపార్ట్మెంట్, అంటే అన్ని డిపార్ట్మెంట్కి రిలేటెడ్ హోమ్ డిపార్ట్మెంట్. సో ఒక స్టెప్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. సో దట్ తగ్గేనని మీకు అనిపించవచ్చు, బట్ లోపల ఉన్న ఫైర్ అలాగే ఉంది. అది ఎక్కడ తగ్గలేదు. దాన్ని బట్టి మ్యాక్సిమం నా వర్క్ కూడా అంత హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను బికాస్ ఆఫ్ దట్. తర్వాత బాగా ట్రోల్ చేశారు మిమ్మల్ని 5 ఏళ్ళు. మీరు అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ చేశారు, మీరు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఎక్కువగా చేశారు, పర్సనల్గా వచ్చారు. అలాంటప్పుడు ఫ్యామిలీ వైపు నుంచి ఎట్లా ఉంది స్పందన, పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? అలాగే మీకు ఎందుకు ఈ గొడవ అంతా మానేద్దాం అనే ఫీలింగ్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? యాక్చువల్గా ఆ విషయంలో నేను నా 2 పిల్లలు ఉండి నాకు బాగా సపోర్ట్. యాజ్ అ సింగిల్ పేరెంట్ నా 2 పిల్లలు నాకు ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు అయితే, పార్టీ ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు. పెద్ద మన సిబిఎన్ సార్, లోకేష్ సార్ ఇచ్చిన సపోర్ట్. ఈవెన్ దో భువనమ్మ కూడా ఎంత సపోర్ట్ చేశారు. పర్సనల్ గా టార్గెట్ చేసినప్పుడు ఏంటంటే బాగా అసలు మూడ్ ఆఫ్ అయిపోతారు. ఏంటి క్యారెక్టరైజేషన్ చేస్తారండి. నా ఫోటోలు మార్ఫ్ చేసేవారు, చాలా దరిద్రంగా మార్ఫ్ చేసేవారు, ఫేస్బుక్లో పెట్టేవారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి నన్ను తిట్టించేవారు. కొన్ని వీడియోలు కనుక మీరు చూస్తే ఎలా పడ్డావమ్మ తల్లి అంటారు మీరు నన్ను. కొంతమంది వైజాగ్లో కొంతమంది ఉన్నారు, సమ్ నేమ్స్ అవి ఎందుకులేండి, కానీ వాళ్ళు తిట్టినవి బయటకు వస్తే కనుక చూస్తే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ చాలా. అంటే ఒక్క నిమిషం ఆ వీడియో చూసి పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అదొక్కటే భయపడేదానండి నేను. వాళ్ళు ఏదో అన్నారంటే నేను ఒకటే అండి, నా నేచర్ ఎలా ఉంటుందంటే నేను నిజంగా తప్పు చేస్తే చిన్న పిల్లడికైనా భయపడతా, నా మాట తడబడుతుంది. నేను ఏదైనా నిజంగా పొరపాటు చేస్తే నా మాట తడబడుతుంది. కానీ నేను తప్పు చేయలేదు అనుకునేటప్పుడు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాను. కానీ అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే పిల్లలు, ఇది వెరీ సెన్సిటివ్ మ్యాటర్, సోషల్ మీడియా. నేను ఎంతమందికని నన్ను నేను నిరూపించుకోగలను? అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అప్పటికి నేను పిల్లల్ని కూర్చోబెట్టి, అమ్మ నేను ఉన్నది అపోజిషన్లో ఉన్నాను కాబట్టి కొంచెం నేను అగ్రెసివ్గా వెళ్తాను నా నేచర్ బట్టి. సో ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తాయి, దయచేసి ఈ కామెంట్స్ని మీరు పర్సనల్గా తీసుకోవద్దు, హార్ట్కి తీసుకోవద్దు, మీరు అగ్రెసివ్ అవ్వద్దు, మీరు తిరిగి ఎవరికి కామెంట్లు పెట్టడం లాంటివి చేయొద్దు. మీరు కొంచెం అని నేను పిల్లల్ని కంట్రోల్ చేసుకున్నా. ఇంకొకటి కూడా వాళ్ళని మోటివేట్ చేశాను, ఎనీ టైం ఏ పోలీసో వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏంటి మీ పరిస్థితి, ఎలా ఉంటారు? ఆ పాప చిన్నదే, బాబు ఇప్పుడంటే ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు, పాప ఇప్పుడు +2 చదువుతుంది. చిన్నపిల్ల 7th క్లాస్ 10th క్లాస్ ఏజే కదా వాళ్ళది కూడా. ఇప్పుడు ఏం తప్పు చేసి వెళ్తే భయపడాలి, కానీ ఇలాంటి ఫైటింగ్ చేసినప్పుడు వెళ్తే ఏం భయపడేది ఏముంది, పర్లేదులేమ్మా అంటే అంతలా మోటివేట్ చేసుకొని మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చేది. మేము రోడ్డు ఎక్కితే మళ్ళీ తిరిగి ఇంటికి సేఫ్గా వస్తాం మనకు ఇది కూడా లేదు, చెప్పలేం. ఏ పోలీసులు వచ్చి ఏ బండి ఎక్కించుకుని వెళ్తాడో తెలియదు, ఏ స్టేషన్లో కూర్చోబెడతారో తెలియదు, ఏ కేసులు పెడతారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు. ఈవెన్ మా ఫోన్స్ కూడా తీసేసుకునేవారు. సో దట్ అలాంటి టైంలో అఫ్కోర్స్ అది వన్ ఆఫ్ ద బిగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మా అందరికీ కూడా. లేకపోతే మాకు కూడా సొసైటీ అంటే రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని తెలిసింది. అనిపించలేదా ఎప్పుడు? ఎందుకు వచ్చిన పాలిటిక్స్ 1 or 2 times అనిపించింది, లిటరల్లీ చెప్తున్నా అనిపించిన నెక్స్ట్ మినిట్ నాకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ట్రూలీ నేనేదో ఆయన పార్టీలో ఉన్నానని కాదు, నేను చెప్తాను, నా పిల్లలు చెప్తారు జీవితాన్ని. ఎందుకంటే వాళ్ళకి నేను ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ కష్టం నుంచి బయటకు వచ్చాము, ఏ పరిస్థితుల నుంచి నన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో కూర్చోబెట్టారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి అని. సో దట్ సార్ నేను చాలా సందర్భాల్లో అలసిపోతున్నాం, ఇంకా ఎంతకాలం మాట్లాడి పడతాం అనుకునేటప్పుడు వెంటనే గుర్తొచ్చే మనిషి ఆయనే. మళ్ళీ రీబూస్టప్ అయిపోతాం. మళ్ళీ మార్నింగ్ వేసరికి మామూలే, మా వాళ్ళతో చెప్తూ ఉంటాను, చచ్చా ఏంటి రాజకీయాలు అలాగంట. వదిలేసరికి ఆ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ ఉందని మళ్ళీ కార్లు తీయండి అని చెప్పి వెళ్ళిపోతాను అంతే.
సో అలవాటు అయిపోయింది. పార్టీలో ఇన్నర్గా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయండి అప్పుడు ఆ టైంలో? అంటే మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు జనరల్గా నిన్నగా మొన్న వచ్చిన జూనియర్ కదా ఉంటాయి కదండి. అంటే పాపం ఒకటి నా నా అదృష్టం ఏంటంటే ఏదో చిన్న చిత్తగా ఎవరో మాట్లాడినట్టు వాళ్ళు టాటా అనేవారు తప్పించి మేజర్ పార్ట్ ఆఫ్ జిల్లాలోని కానీ రాష్ట్రం స్టేట్లోని కానీ చాలా మంది ఒకటే అనేవారు, కష్టపడుతుంది ఏదైనా అంటే కష్టపడుతుంది. సో ఏముంది వీలైతే సపోర్ట్ చేద్దాం ఆ మోటోలో ఉన్నారు. కానీ ఇందులో మనకు బ్యూటీనెస్ ఉందండి. టీడీపీ పార్టీలో లేడీస్ అంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద మంత్రి వచ్చి నుంచున్నా టక్ మనకు చైర్ ఖాళీ చేస్తే లేకపోతే లేదేమో కానీ పార్టీ ఆఫీస్లో ఒక లేడీ వస్తున్నారంటే కనుక కూర్చున్న మంత్రులు కూడా లేచి కూర్చుంటారు. అమ్మ కూర్చోండి మీరు, తర్వాత మేము అక్కడ కూర్చుంటా ఉంటారు. అంటే ఆ కల్చర్ అయితే టీడీపీలో అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ కల్చర్ ఉంది. ఇప్పటికీ ఆ లెగసీ అలాగా ముందుకెళ్తుంది. అందులో చాలా కంఫర్ట్గా పనిచేసుకోగలం. నేను మహిళా అధ్యక్షురాలు 2 సంవత్సరాలు ఎలాంటి చోట తిరిగానండి. నెల్లూరు వెళ్ళాను, మడకశిర వెళ్ళాను, పులివెందలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని రాగలిగాము. పులివెందలు కూడా వెళ్ళాను నేను. ఓన్లీ ఒక ప్రెస్ మీట్కి 2 ప్రెస్ మీట్లకి ఎక్కడెక్కడ తిరుపతి వరకు వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఆపేసేవారు. ఎయిర్పోర్ట్లో రమ్య కేసు గురించి అని వెళ్తే ఎయిర్పోర్ట్లో ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేశారు. 2 సార్లు ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టారు. వైజాగ్ కూర్చున్నారండి నేల మీద. ఇవన్నీ మేము మర్చిపోకూడదు. ఏదో అంటారు కదా, అవన్నీ పాత జ్ఞాపకాలు అంటారు కదా, ఇవన్నీ పెయిన్స్ మర్చిపోకూడదు. మర్చిపోయారు అనుకుంటున్నారు జనాలు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు, దానికి కారకులైన వాళ్ళందరినీ వదిలేస్తున్నారని. లేదండి, చాలా ఇన్సిడెంట్స్ చూశారు. కొంతమంది పేర్లు బయటకు చెప్పుకొని వాళ్ళకి ఎందుకు మనం పబ్లిసిటీ ఇచ్చుకోవడం, కానీ చాలా మంది ఇప్పటికే లోపలికి వెళ్ళి రూపురేఖలు మార్చుకొని బయటకు వచ్చారు. ప్రభుత్వం అంటే పార్టీ వైపు నుంచి గతంలో అధికార ప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ గట్టిగా వాయిస్ వినిపించేవారు. ఈ మధ్యకాలంలో పార్టీ వైపు నుంచి వాయిస్ లేదండి. మీరు అందరేమో మంత్రులు అయిపోయారు, మీరు అన్ని విషయాల మీద మీరు మాట్లాడలేరు. అదొకటి వీక్ అయినట్టు అనిపిస్తూ ఉంది. మీరు గమనించారు అది? యాక్చువల్గా చిన్నది ఏంటంటేనండి, గవర్నమెంట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మన అందరి దృష్టి ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఇప్పుడు అపోజిషన్లో మేము ఉన్నాం అనుకోండి, మార్నింగ్ అయ్యేసరికి వాడు ఏం చేస్తున్నాడు, వాడు మా మీదకి అటాక్ చేయడానికి వస్తున్నాడు, మేము తిరిగి అటాక్ చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. అదే అధికారంలోకి వచ్చారనుకోండి, మీరు అధికార ప్రతినిధి అవ్వండి, పార్టీ సెక్రటరీ అవ్వనండి, ఆ విలేజ్ నాయకుడు అవ్వనండి, ఉదయం 10 మంది వస్తారు మా దగ్గరికి. దేనికి వస్తారు? నాకు పెన్షన్ రావట్లేదు, నాకు ఇల్లు ఇవ్వండి, మా ఊరికి రోడ్డు ఇవ్వండి, నా వాళ్ళ కేసు, భార్యాభర్తల కేసు, ఆస్తి తగాదాలు, ఈ ఏంటంటే మరి ఈ ల్యాండ్ ఇష్యూస్, వీటి మీద వస్తారు. ఆటోమేటిక్గా మా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అధికారంలో ఉన్నాం కదా, సో వీళ్ళందరికీ సర్వ్ చేసుకుంటే రేపు పొద్దున్న దేనికైనా మనకి పొలిటికల్గా ముందుకెళ్ళొచ్చు అన్న భావనలో ఉంటారు. సో అక్కడ ఈ గాడి తప్పుతుంది. ఇది మీరు అనుకున్న మాటే కాదు, అధిష్టానం దగ్గర నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ ఉంది. ఒకటి పార్టీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ని ప్రజలకు చెప్పడంలో, 2 అవతల వైపు నుంచి వచ్చే అటాక్ని ఎదుర్కోవటంలో, వీటిలో కొంత డల్ అయినట్టు. ఇంకొంచెం మీరు అన్నదైతే నేను ఏకీభవిస్తా. కొంత అగ్రెసివ్నెస్ అయితే ఇంకొంచెం ఉండాలి. అంటే అటాక్ని అంటే గతంలో లాగా లేకపోయినా ఈరోజు సార్ ఏమంటారంటే, గతంలో మేము ఫైట్ చేయాలన్నది కాదు, కనీసం పబ్లిక్కి మనం ఏం చేస్తున్నాం అన్నది తెలియజెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం వాడి నేచర్ని కూడా ఎండగట్టగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేచర్ని కూడా ఎండగట్టగలగాలి. అట్ ద సేమ్ టైం మేము చేస్తున్న దాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. అది ఇంకొంచెం మేము ఎఫెక్టివ్ వేలో తీసుకెళ్తాం. ఆల్రెడీ ఇంకా 1 year అయింది. మీకు ఇలాంటి వాళ్ళు మాకు చిన్న ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అందుకే ఈరోజు మేము తొలి అడుగు అని చెప్పి, సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక ప్లానింగ్ వేసుకుంటాం, 4 year ప్లానింగ్ వేసుకుంటాం. అదే ఇందాక మీరు అన్నారుగా, జైల్లోకి వెళ్ళి రూపురేఖలు మార్చుకొని వస్తున్నారని. ఇక్కడ ఒకరిద్దరు అంటే చిన్న వాళ్ళని చాలామందిని కొట్టేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో, లేదంటే పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు. కానీ బిగ్ హెడ్స్ చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కామెంట్ చేశారు, అసెంబ్లీలో కామెంట్ చేశారు, లేదంటే అవినీతికి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు, బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారండి. వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో కార్యకర్తలు సాటిస్ఫై అయ్యారు. కానీ అదే సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వదిలేశాడు. చంద్రశేఖర్ రెడ్డి కూడా అదే మాటలు మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యంలో దొరికాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి హడావుడి చేశాడు. కానీ
ఫాలో అప్ లేదు. పేర్ని నాని దొరికాడు, వదిలేశారు. కేసులో ఉన్నప్పుడు ఆయన భార్య చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, మహిళల జోలికి వెళ్ళరు, ఆయన చాలా వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అని ప్రెస్ మీట్ పెట్టాడు. అదే బెయిల్ వచ్చిన తర్వాత నా రోమం కూడా పీకలేరని ఇట్లా పీకాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యని అరాచకం లేదు, చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేశారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీకి వెళ్తే. మిథున్ రెడ్డి చేయని అరాచకం లేదు. వీళ్ళందరూ బయట ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అతని మీద చంద్రగిరిలో గెలిచిన నాని మీద హత్యాయత్నం కేసులో 307 కేసులో నోటీస్ ఇచ్చి పంపించేశారు, వదిలేశారు. ఇట్లా చాలామంది, ఇంకా జోగి రమేష్, ఇంకోళ్ళు అంబటి రాంబాబు, వీళ్ళందరూ చాలా ఉంది లిస్టు. దగ్గర కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏదేనండి, ఒకటి ఏంటంటే ఇందాకే మీకు చెప్పాను, రెస్పాన్సిబిలిటీ అన్నది ఒకటి మాకు. నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాపర్ టైంలో మనం చేసాము అన్నదానికి పబ్లిక్ యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి తాలూకా, సీఎం గారి తాలూకా ఆలోచన. మీరు అంటే సోషల్ మీడియాలో ఎంత అగ్రెసివ్గా వెళ్ళామో మీకు తెలుసు. నిజమే అండి. నేను ఒక చిన్న ఇది చెప్తా. అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా జనరల్గా, వేవుని బట్టి ఓటేసేవాళ్ళు. వాళ్ళు కూడా నన్ను 1-2 సందర్భాల్లో అడిగారు, ఏంటండి వాళ్ళు ఆ రకంగా తిట్టి అంత అరాచకం చేస్తే మిమ్మల్ని వదిలేసి ఊరుకుంటాడు. మిమ్మల్ని అడగడం కాదండి, నేను ఏదో ఎయిర్పోర్ట్లో కనిపిస్తాను, లేకపోతే నేను ఎక్కడికో బయటకు వెళ్ళిన పబ్లిక్లో కనిపిస్తాను, లేడీస్ వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను అడుగుతారు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు, పలానా వాళ్ళు ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు. నేను అంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా మనం ఆలోచించుకుంటే ఇంత కసిగా ఉన్నారా అనిపిస్తుంది. మనం ఏదైనా చేసే పనికి కూడా రేపు పొద్దున్న ఎవరితోనే ఒక మాట అనిపించుకోకూడదు, ప్రాపర్ వేలో వెళ్ళాలి, లాజికల్గా వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు సిట్ విషయంలో, లిక్కర్ విషయంలో ఎంత అగ్రెసివ్గా వెళ్ళామో మీకు తెలుసు. సిట్ వేసాము, సిట్లు ఎంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని ఎవరెవరిని అందులో చేసిన వాళ్ళందరినీ కూడా టెక్నికల్గా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఎంతమందిని బయటికి లాగేమో తెలుసు. చూద్దాం. అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉన్న వాటి గురించి నేను మాట్లాడకూడదు, అది వృత్తి ధర్మం. అందువల్ల అది నేను మాట్లాడలేను. కానీ అందరూ ఎవరు బాధ్యులు అందరి వరకు వెళ్తుందండి, అది డెఫినెట్గా వెళ్తుంది. తర్వాత వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తున్నారు. తప్పది అనేది. తప్పు చేసినోడికి కమ్యూనిటీ ఏంటండి? నేను ఒకటే అడుగుతున్నా, తప్పు చేసినోడికి కమ్యూనిటీ ఏంటి? నేరస్తుడికి అలా కాదుగా, అది వస్తాయండి. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒకటే ఏమనుకోవద్దు, డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద రెక్కలు విరిచి బట్టలు ఇప్పి కొట్టారు. ఆ రోజు ఏమైంది అండి కుల సంఘాలు? ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోపోతే డైరెక్ట్గా హైకోర్టు సీజేకి నేను లెటర్ పెడితే, నా లెటర్ని బేస్ చేసుకుని సుమోటోగా తీసుకుంది కేసు. అది అప్ టు సిఐడి వరకు వెళ్ళింది, సిబిఐ చూసుకుంటుంది అది ఇప్పుడు. అంటే మేము అంటే అలా ఫైట్ చేసేవాళ్ళం. ఆ రోజు వరప్రసాద్ కుర్రోడు ఇసుక గురించి మాట్లాడేటని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండు కొట్టారు. ఏమైనా కుల సంఘాలు? ఎంతోమంది ఎస్సీలని చంపారు, ఎంతోమంది బీసీలని చంపారు. మొన్న అనంతబాబు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏమైందండి? కుల సంఘాలు ఏమైంది సార్? మాట్లాడే పరిస్థితి లేదు అనకండి సార్, నేను ఒప్పుకోను. మాట్లాడాలి. ఒక నాయకుడి కింద మనల్ని ఒక పొజిషన్లో కూర్చోబెట్టిన తర్వాత అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడడానికి తప్పే ఉంది? ప్రశ్నించేదానికి తప్పే ఉంది? మేము అంతకన్నా ప్రశ్నించాం కదా, అంతకన్నా మేము బియాండ్ దట్ లైన్. మేము పొలిటికల్, ఇప్పుడు మేము మాట్లాడామనుకోండి అది పొలిటికల్ యాంగిల్ అవుతుంది. అది ఒక కామన్ పర్సన్ మాట్లాడితే అది ప్రశ్నించడం అవుతుంది. నేనేమంటానండి, ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, మొన్న రీసెంట్గా నేను ఒకేసారి ఈ బోర్గడ్డ అనిల్ సమెక్స్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక వాయిస్ వాళ్ళే క్రియేట్ చేశారు, ఫలానా సామాజిక వర్గం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని. మరి అదే మొన్న వంశీ వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. తప్పు చేసిన వాళ్ళకి కులం ఉండదు సార్. వీళ్ళు కాదు, నేను చెప్పిన పేర్లు ఆ కులాల మీదకి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆల్రెడీ సిఐడి కేసు నడుస్తున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ కూడా అతను ఆక్యుపై చేశాడు అన్న దాని మీద ఆల్రెడీ అది కూడా కేసు విచారణ జరుగుతోంది. దాని మీద కూడా రిపోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుంది. ఆయన మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో అన్ని కేసెస్ మీద ఆయనకి మనం ఇప్పుడు సపరేట్గా పెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఆయన చేసిన అవినీతి మీద చాలా మంది కేసులు పెట్టారు, వాటి మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది. వన్స్ ప్రాపర్ వేలో ఫిక్స్ అయితే డెఫినెట్గా ఎవరు ఏం చేయలేరు. మీకు ప్రజాస్వామ్యం ఇది, మీకు తెలియదే ఉంది, మేము కేసు పెడతాము. కొన్ని సందర్భాల్లో
కొంచెం వాళ్ళు కూడా రిలాక్సేషన్ తెచ్చుకుంటుంటారు. అవును. అటువంటిప్పుడు కూడా ఒక ఫార్వర్డ్ ఇప్పుడు రేపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి కూడా అదే నడుస్తుంది సార్. మనం రాజకీయాల్లో arrest చేసే లోపు అతను నో bail సార్. తీసుకుంటాడని. సార్ ఒకటి చెప్పనా, అరెస్ట్ చేస్తాం, 14 రోజులు జైల్లో ఉంటాడు, తర్వాత బయటకు వస్తాడు. నేచర్ మారిద్దా? నేనేమంటానంటే మనుషుల మార్పు రావాలి. మనుషుల మార్పు అనేది మనం ఆ పార్టీ వల్ల అయితే ఊహించుకోలేకపోతున్నాం. రాదు. అది మనుషుల మార్పు రాదు, ఊహించుకోలేకపోతున్నాం అనుకునేటప్పుడు జనాలు కూడా అలాంటి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాలి. వాళ్ళని తిరిగి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు కిందన కూర్చొని చప్పట్లు కొట్టి విజిలేసారు చూడండి. ఏంటండి అది? అసలు కల్చర్ ఏంటండి? అది దుర్యోధనుడు, అది మన ఇది ఉంది కదా, దుశ్శాసనుడు లాగుతుంటే అందరూ వికటాటహాసాలు చేసినట్టుగా అనిపించింది నాకైతే. నేను 2-3 సార్లు అనిల్ కుమార్ యాదవ్ జంకే వెంకటరెడ్డి వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు నవ్వుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడకూతురు గురించి అలా మాట్లాడితే ఊరుకుంటారా? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అదే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, నేను సోదరుడే అంటాను. అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి అలా మాట్లాడితే ఊరుకుంటారా? ఇంకోటి లేడీ అనగానే వెంటనే క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకండి వెళ్ళాలి? నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, నేను అందుకే మనం స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు, అది భరించలేకనే అది చూడలేకనే అనుకుంటా ఇలాంటి మాట్లాడతారు. అంటే వీళ్ళు చేస్తారు కానీ జెంట్స్ నా యాంగిల్లో అటాక్ చేయరు ఎవరు. లేడీ అనగానే అదే యాంగిల్లో అటాక్ చేస్తారు. జెంట్స్ని అటాక్ చేయడానికి చాలా యాంగిల్స్ వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, కానీ లేడీని అటాక్ చేయడానికి అది ఒక్క యాంగిల్ పెట్టుకుంటారు. అదే చాలా డేంజరస్ యాంగిల్. అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు మొన్న 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టే పాలిటిక్స్లోకి ఆడవాళ్ళు రావాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక ఫ్యామిలీ నుంచి ఒక లేడీ పాలిటిక్స్లోకి రావాలంటే డిస్కరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా డిస్కరేజ్ చేస్తారు. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు, మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మనం ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చామంటే ఇంకా మన లైఫ్ని తీసుకెళ్ళి ఓపెన్ బుక్లో రోడ్డు మీద పెట్టేసుకోవడమే అంతే. రాయేస్తాడు ఏమైనా, ఈవెన్ మేము కట్టుకున్న చీరలను కామెంట్ చేస్తారు, మేము పెట్టుకున్న బొట్టుల్ని కామెంట్ చేస్తారు. సోషల్ మీడియా వచ్చాక అసలు ఈవెన్ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, నా వాచ్కో రౌండ్ వేస్తాడు, నా గాజులకో రౌండ్ వేస్తాడు, నా చీరకో రేట్ వేస్తాడు. అంటే నా హ్యాండ్ బ్యాగ్ ఉన్నది దానికో రేట్ వేస్తాడు. అంటే ఇంత రేట్ ఈవిడ ఇలా వెళ్తుంది, ఇన్ని లక్షలతో ఆవిడ నడుస్తుంది. ఏం నాకు అర్థం కాదు అసలు ఏంటండి సొసైటీ ఇలా తయారైంది. నా బై గాడ్స్ గ్రేస్ మేము కూడా చాలా హ్యాపీ. మన నెల్లూరు ఇష్యూలో ఏం చేయబోతున్నారు సార్? కేసు అయితే చాలా గట్టిగానే కట్టాం, చాలా గట్టిగా కట్టాం. ఇందులో ఇంకొక యాంగిల్ కూడా, అది కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఆయన కాశీ పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. అసలు కాశీ అంటేనే చాలా మనకి పవిత్రమైన ప్లేస్, అలాంటి ప్లేస్ను కూడా మాట్లాడాడు. సో అన్ని యాంగిల్స్లోని కూడా మేము తీసుకుంటున్నామంటే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళైతే బయటకు వదిలే ప్రసక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కాకపోయినా నేను పబ్లిక్ అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని, ఇలాంటి కల్చర్ ఉన్న వాళ్ళని మళ్ళా దయచేసి తీసుకొచ్చి సింహాసనాల మంది మాత్రం కూర్చోబెట్టకండి. ఇంక ఈరోజు మేమయ్యాము, రేపు పొద్దున మీ ఇంట్లో ఆడవాళ్ళు అవుతారు అంతే, అంతకుమించి తేడా ఏం లేదు. ఓకే అండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ మీద కొంచెం ఆవేశపడి నేను హోంమంత్రిని అయితే ఇంకో రకంగా ఉంటుందని కూడా అన్నారు. అంటే జనానికి ఏమనిపించిందంటే అనిత్ గారు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ దాంతో ఆవేశపడిపోయి నేనే హోంమంత్రి అయితే ఇరగదీసేవాడిని అని చెప్పారు. అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? బాగా ఏం ఫీల్ అవ్వలేదు. ఆ రోజు నేనేమైనా ఫీల్ అవుతానేమో అందరూ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోదర భావంతో ఉంటారండి ఆయన. పవన్ అన్న కూడా నన్ను ఒక సిస్టర్లా చూసుకుంటారు. మిగతా నా కొలీగ్స్ ఎలాగైతే ఉంటారో తను కూడా అలాగే ఉంటారు. నేను వెంటనే ఫోన్ చేశాను అన్నకి. ఆ రోజు అయితే మీటింగ్లోనే నేను అనంతపూర్ ఎక్కడ ఉన్నా. ఏంటన్నా నేను ఇదే అడిగా, అన్న ఏమైందన్నా అన్నాను. అంటే లేదురా ఇలా ఇలా వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా నీతోనే అన్నారు ఆయన. మళ్ళీ నైట్ కాల్ చేశారు. ఏమైందన్నా మళ్ళీ ఇదే మాట్లాడు, మీటింగ్లోకి వెళ్ళి పక్కన ఏమైందన్నా అని. అంటే ఇలా పాపాల గురించి ఇష్టానుసారంగా పెట్టారా, అందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని. ఓకే నేను చెక్ చేసుకుంటాను అంతే అన్న అయిపోయింది. పెద్ద ఆయన వెళ్ళాను, సార్ ఇది పొజిషన్ కొంచెం మనకి చేదాడుతుంది, ఇంకా మనం దిగిపోవాలి సార్ రంగంలోకి అంటే గో హెడ్ అన్నారు. అంతే కూర్చొని మా పని మేము చేసుకున్నాం. సో అప్పటి నుంచి కొంచెం స్పీడ్ అయ్యారు. అంతకుముందు కొంచెం డల్ గానే ఉన్నారు కదా? డల్ కాదండి, మీరు అర్థం చేసుకోవాలి. మా గవర్నమెంట్ డల్ కాదు. అంటే ఒకటి సార్, ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాను అన్నాడు,
అంతమందికి అన్ని డబ్బులు ఇచ్చాను అన్నాడు, అన్నీ చేశాడు, మరి ఎందుకు 11 సీట్లకు వచ్చాడు? మీరే చెప్పాలి ఒకటి పథకాలతో సీట్లు రావు కదా. ఇప్పుడు మేము అలా ఆలోచించుకోవాలి కదా. అంటే ఆయన చేసింది ఏంటి? ఒక అరాచకం, ఒక భయాందోళనకమైన పరిస్థితులు, అరెస్టులు, ఇలాంటివన్నీ. అంటే బయటికి జనాలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి, వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో తెలియని పరిస్థితి, వాళ్ళ పేరు మీద ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు ఆ భయాందోళనకి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత చాలా మంది ఎలా ఫీల్ అయ్యారు, అతను ఎంత చేశాడో దానికి రివెంజ్ తీర్చుకుంటాం మేము అని చెప్పేసి జనాలందరూ కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పులేదు, మా కార్యకర్త అది కావాలనుకోవడంలో తప్పలేదు. రివెంజ్ అనే కంటే కూడా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వాళ్ళని కట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. కట్ చేస్తామండి, ఇంకా మాకు 1 year అయింది, మీరు కూడా మాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మేము వచ్చామండి, మేము వచ్చిన తర్వాత సిస్టమ్ ఎంతవరకు చేంజ్ చేసుకొచ్చాము చెప్పండి. మాకు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మాకు ఇక్కడ స్వేచ్ఛ దొరికింది, ఇప్పుడు 100 మంది స్వేచ్ఛ వచ్చింది, ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ వచ్చింది మీరు వచ్చిన తర్వాత. కాకపోతే జనానికి ఆ స్వేచ్ఛ వచ్చింది కాబట్టి అడుగుతున్నారు, ఏం చేస్తారు అడగడంతో తప్పేం లేదు. మా తాలూకా దాన్ని ఏంటంటే జాబ్ని మాకు గుర్తు చేయడం తప్పేమీ లేదు. నేనేమంటానంటే ఇప్పుడు 100 మందికి ఉపయోగపడేది మనం చేయడానికి సిద్ధపడతాం. 1 or 2 100 మంది అంటే ముందు 100 మందికి దగ్గరికి వెళ్తాం, తర్వాత 1 or 2 దగ్గరికి వెళ్తాం. సో కానీ ఇద్దరికి చేస్తాం, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. కాకపోతే ఒకటి ముందు ఒకటి వెనక అవుతుంది అంతే, అంతకు మించి జరిగేది అయితే పక్కగా జరుగుతుంది. నెగిటివ్గా తీసుకోవద్దు, కానీ క్యాడర్లో అయితే అదే ఒపీనియన్ ఉంది. క్యాడర్ ఏంటంటే నేను నెగిటివ్గా తీసుకోవడం కాదు సార్, పదే నేను రివెంజ్ తీర్చుకునే మెంటాలిటీ కాదు నాది, తీర్చుకొని అంటున్నారు వాళ్ళు. దయచేసి మీరు ఇక్కడ చిన్న కరెక్షన్, రివెంజ్ తీర్చుకోమని మేము అడగట్లేదండి, తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమని. ఎస్, నేను అదే కరెక్ట్ చేస్తున్నా సార్. ఎప్పుడు నేను రివెంజ్ అన్నది కాదు, కానీ తప్పు చేసిన వాడిని అయితే వదిలిపెట్టను అన్నారు. ఈరోజు మీకు అంటే సిస్టమ్ని ఎలాగ స్టిమ్యులేట్ చేయాలనేది ఒక ఎత్తండి. ఇప్పుడు కార్యకర్తల్లో అది ఉండడంలో తప్పు లేదండి, ఎందుకంటే వాళ్ళు అనుభవించారు. బయటకు వస్తే వాడి మీద రాయి ఇసిరాడు, బయటకు వస్తే వాడి మీద కేసులు పెట్టాడు. ఈరోజు మెయిన్ కార్యకర్త అన్నవాడు ఒక్కొక్కడి మీద కూడా సుమారుగా ఒక 10 కేసులు పైనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ యాజ్ ఎ హోమ్ మినిస్టర్. మొన్న అమిత్ షా గారు అంటున్నారు అన్నమాట, కేసులు ఎక్కువ పెట్టుకొని హోమ్ మినిస్టర్ అయిందని నేనే. సో అన్ని కేసులు ఉంటాయి అని చెప్పి నవ్వుకుంటే మన లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, ఇది పొజిషన్లో ఉన్నామని చెప్పి. అంటే వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, అలాగని మేము కూడా దానికి రీచ్ అవ్వాలి, కార్యకర్తని సాటిస్ఫై చేయాలి. డెఫినెట్గా కార్యకర్తని సాటిస్ఫై చేయాలని తొందరలో పార్టీకి ముప్పు వచ్చే పరిస్థితి రాకూడదు అన్నది మా అభిప్రాయం, అంతే, అంతకుమించి వేరేదేం. తర్వాత డిపార్ట్మెంట్లో చాలా మంది ఇంకా వైసీపీ సింపథైజర్స్ ఉన్నారు, కీలక స్థానాల్లో ఉన్నారు అనేది ఒక విమర్శ ఉందండి. కొంతమంది ఎస్పీలు కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను, కానీ దాన్ని ఎంతవరకు మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు? తర్వాత మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా, గుంటూరు ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆయన చనిపోయినప్పుడు ఎస్పీ గారు ముందే ప్రెస్ మీట్ పెట్టేసి వేరే వెహికల్ అని నెంబర్తో సహా చెప్పారు. దాని మూలంగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పొరపాటు అది. నేను కూడా తర్వాత వెంటనే ఎందుకు అలాగా మీరు చేయకూడదు కదా అనేసరికి, లేదు మేడం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మేము అది అనుకున్నామండి, తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇది వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ టు అవర్ పీపుల్, అంతే, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఆ రోజు మీరే మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు కాబట్టి దాన్ని ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అని టెక్నికల్ ఇష్యూస్తోని, టెక్నికల్ పాయింట్స్తో ఇట్లా మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఆ రోజు వెంటనే ఆ ఎస్పీ గుంటూరు కూడా చాలా క్లియర్గా ఏం జరిగింది ఏంటనేది ఎస్టాబ్లిష్ చేసి, ఈవెన్ వీడియోస్ని కూడా కలెక్ట్ చేసుకొని, వీడియోస్ని కూడా పెట్టుకొని, అది కూడా ఫోరెన్సిక్ కూడా పంపించుకొని, దిస్ ఇస్ ద ట్రూ, ఆ వీడియో కూడా నిజమైనదే అని చెప్పేసి మనం చేసుకొని తర్వాత మన కేసుకి ఫాలోఅప్ చేసుకోవాల్సి వచ్చింది. సో మీరు అన్నదైతే నేను ఒప్పుకుంటానండి, 1 or 2% ఉంటారు, డెఫినెట్గా ఉంటారు కొంతమంది. అంటే మనం 100% మన వైపు ఉండాలనుకోలేము. అదే మెయిన్ ఏమవుతుందంటే చాలా మంది ఏం చేస్తారంటే డిఫరెంట్ ఉంటారు, ప్రజలు ఉంటారు. అందులో ఎలా ఉంటుందంటే అవతల 5 సంవత్సరాలు హార్డ్కోర్గా పనిచేసేసి ఎవరో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రినో ఎంపీనో పట్టుకొని మళ్ళీ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితి ఏమవుతుందంటే ఎమ్మెల్యే ఏంటంటే నాతో బాగుంటాడు కానీ తీసుకొచ్చి నా కాన్షియన్స్ ఏమని అడుగుతాడు. అవును, అతనితో ప్రాబ్లం కదా, నాతో కాదు కదా ప్రాబ్లం. వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు, ఆ పెయిన్ గురైన వాళ్ళు అందరూ కోపం వస్తాయి, డెఫినెట్గా వస్తుంది. అమరావతి రైతుల మీద ఒక సిఐ లాఠీ చార్జ్ చేశాయండి. అదే సిఐ నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఎత్తిపడేశాడు. అదే సిఐని ఇంకో ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే తెచ్చి పెట్టుకున్నాడు మంచి ప్రామినెంట్ ప్లేస్లో.
ఇవన్నీ ఏంటంటే మీకు తెలియదు, అన్ని మీరు ఫాలో అవ్వరు కదా, మీ దృష్టికి అసలు ఆ పోస్టింగ్ కూడా వచ్చి లేదు. అందుకే మేము ఏం చేస్తామంటే జనరల్గా చిన్న వెట్టింగ్ చేసుకుంటాం. అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని నాకు తెలిసి నేను 100కి 100% అని చెప్పను, కానీ మ్యాక్సిమం ఒక 70% మాత్రం మా స్ట్రీమ్లైన్ అయితే చేసామండి. నేనైతే దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలను. దట్స్ వై అలాగ చేసాం కాబట్టి ఈరోజు ఇది కూడా ఉన్నాయి అనుకుంటా, ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు అవి సార్ చూసుకుంటారులేండి అవన్నీ. అంటే ఒకటే విషయం ఏంటంటే సార్ ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు చేస్తారు. అంత మేమందరం డిస్కస్ చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్తాం. కానీ ఒకటి ఏంటంటే కొన్ని ప్లేసెస్ని చాలా హాట్స్పాట్స్ కింద పెట్టుకోవాలండి. ఆ హాట్స్పాట్స్ కింద పెట్టుకునే ప్లేసెస్లో కనుక మంచి ఆఫీసర్ని వేస్తే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ సెట్ అయిపోతుంది. ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ, ఫిజికల్లీ, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కానీ వాళ్ళు ముందుకెళ్ళే విధానంలో కానీ తేడా ఉంటుంది. అక్కడే మేము ఇబ్బంది పడిపోతాం. అంటే కొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా వెళ్తారు, కొంతమంది ఆలోచించి చేస్తారు, కొంతమంది ఏంటంటే గోడ మీద పిల్లుల్లా ఉంటారు. సో అన్ని రకాలు ఉంటాయి. మన ఇంట్లోనే 4 రకాలుగా ఉంటాం. ఇది సిస్టమ్ ఇది. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల పోలీస్ అధికారులను పేర్లు పెట్టి బెదిరిస్తుంటాడు. నేను వస్తే సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడతా అని మాట్లాడుతున్నాడు. దీని మూలంగా కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను అదే ఇన్సెక్యూరిటీ, మళ్ళీ అతను అధికారంలోకి వస్తే మనల్ని ఇబ్బంది పెడతాడేమో అనే భయానికి వీళ్ళు నిస్తేజంగా ఉండిపోతున్నారా అని. అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద రీజన్ అది మనం ఇన్ కేస్ రావచ్చు, నేను రాదు అని చెప్పట్లేదు, ఎవరికైనా వస్తుంది. కానీ నేనేమంటానంటే నాకు కూడా ఉంటుంది వస్తే ఏంటి మన పరిస్థితి అని ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎందుకు లాస్ట్ టైం మాకు చాలా క్లియర్గా ఉండేవాళ్ళం. 2024కి మేము గవర్నమెంట్లోకి వస్తామని మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం. ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే పరిస్థితి ఏంటంటే మేము అందరం నవ్వుకునేవాళ్ళం అనమాట. నవ్వుకునేవాళ్ళమే, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటామని జనరల్గా కూర్చొని నవ్వుకునేవాళ్ళమే. ఎందుకంటే అతని నేచర్ అది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతని నేచర్కి భయపడి కొంతమంది అన్ని డిపార్ట్మెంట్లు, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదండి, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఒక చిన్న లోపల ఒక చిన్న భయంతో ఉండడం సహజం. నేనేమంటానంటే మీ వర్క్ మీరు చేయండి, యాజ్ పర్ లా చేయండి, యాజ్ పర్ రూల్ చేయండి. మీ స్కిన్ మీదకు తెచ్చుకోవద్దు. ఎవడో వచ్చి భుజం తడతాడనో, ఎవడో వచ్చి పొగుడుతాడనో మీ స్కిన్ మీదకు తెచ్చుకోవద్దు. సో ఇంకెవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయగలరు? నేను ఈ రోజుకి నా డిపార్ట్మెంట్ వాళ్ళకి అదే చెప్తా. నేను ఎండార్స్మెంట్ వేసేటప్పుడు కూడా ఏమేమి చేస్తాను తెలుసా? ప్లీజ్ షేక్ అండ్ డూ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పాసిబుల్ డూ ఫేవర్ యాజ్ పర్ యువర్ రూల్స్. అంతే తప్పించి ఆర్డర్స్ ఇష్యూ చేయను కానీ నేను చెప్పను. ఎవరైనా ఒక దగ్గర వచ్చారనుకోండి, నాకు వచ్చిన వెంటనే చెక్ చేస్తాను. చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి అని మా ఇస్తాను, లేకపోతే పోలీసు వాళ్ళకే ఇచ్చి చెక్ చేసి నాకు ముందు చెప్పండి, అప్పుడు నేను చెయ్యాలో వద్దో చెప్తానని చెప్తాను. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ కంఫర్ట్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా కంఫర్ట్నెస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్కి ఇవ్వాలి. ప్రజలు కూడా మళ్ళీ అలాంటి వాడిని తీసుకురావరా బాబు, మీరు హ్యాపీగా చేసుకొని మాకు సర్వీస్ చేయండి అన్న భరోసా కూడా ప్రజలు కూడా ఇవ్వాలి. అది ఓకే. తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి ఆయన్ని అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన బాగా పెట్టారు కదా కస్టడీ. అయితే ఆ కేసులో విచారణ నత్తనడకనుందనే ఫీలింగ్ ఆయన చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఆ ఫెయిలర్ ఏంటి అసలు దానికి? అంటే ప్రజల్లో కూడా అది చర్చ ఉంది. సునీల్ కుమార్ని వదిలేశారా ఏంటని? లేదంటే వదిలేదండి, ఎందుకు వదిలేస్తాం? ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, సార్కి కూడా తెలుసు. మొన్న రీసెంట్ గా ఆ డాక్టర్స్ వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచారు, ప్రభావతి గారిని వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచారు. ఎవ్రీ టైం నేను కూడా మానిటర్ చేసుకుంటాను. కొన్ని స్పెషల్ కేసెస్ని నేను స్పెషల్గా మానిటరింగ్ చేసుకుంటానండి. కొంచెం మన పొలిటికల్ లీడర్స్ మీద ఉన్న కేసెస్ని అలాంటి వాటిని నేనే మానిటర్ చేసుకుని సార్కి ఫీడ్బ్యాక్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం మనకు అకార్డింగ్ దట్ మా డీసీపీ గారు వీళ్ళందరం కలిసి కూర్చొని ముందుకెళ్తాం. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఎస్పీస్తో నేను కూర్చుంటాను. ఆల్ ఎస్పీస్, డీసీపీ గారు అందరం కలిపి ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూర్చొని ఆ 3 monthsలో మనం ఏం చేసుకున్నాం, ఏం చెందుకున్నాం, ఇవన్నీ రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఏం చేయాలి, ఇంకా ఒకవేళ ఇంకొంచెం రౌడీ షీటర్స్ని వాళ్ళని ఎలాగ మనం మానిటర్ చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా చాలా డీప్ డిస్కషన్ జరుగుతుంది. అరౌండ్ 4 to 5 hours కూర్చుంటా.
కూర్చొని సెటరేట్ చేసుకుంటాం. కాబట్టి అది నత్తనడకనైతే ఏదీ లేదు. యాజ్ పర్ మాకు ఇష్యూస్ ఎక్కువైపోయినాయండి. ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈరోజు సిఐడి దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఒక పక్క నుంచి సిట్ ఏర్పాటు చేస్తున్నారు, ఒక పక్క సిఐడి కొన్ని డీల్ చేస్తుంది, ఒక పక్క రెగ్యులర్ పోలీసు డీల్ చేస్తున్నారు. ఇవి కాక రెగ్యులర్గా ఉన్న కేసెస్, ఈ పోక్సోలు, గాంజాలు, ఇవన్నీ ఈ కేసెస్ని మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు కన్విక్షన్ పడుతుంది. ప్రజలు కూడా అది గమనించాలి. ఇంతకుముందు కోర్టుకి కేసు వెళ్ళింది అంటే చాలా కేసెస్ అండి రాజీ పడిపోతారు. ఎందుకు? కోర్టుల చుట్టూ తిరగలేక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కోర్టుల చుట్టూ ఆవిడ తిరుగుతాడు, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, ఇవన్నీ ఎద్దుకులే, ఇంత డబ్బులు తీసుకెళ్ళి అని చెప్పి ఒక రకమైన సెటిల్మెంట్లు జరిగేవి. కానీ ఈరోజు మేము వాటికి తోవివ్వకుండా జనాలకి కూడా ఒక నమ్మకం కలిగించాలని 3.5 months 4 months 6 months లోపు కన్విక్షన్ పడిన రేట్లు చాలా ఉన్నాయి మా దగ్గర. ఈ 1 yearలో 6 months లోపే ఇన్సిడెంట్ జరిగిన 6 months లోపు కన్విక్షన్స్ పడిపోయినాయి, లైఫ్లు పడినాయి. విజయనగరంలో 3.5 year గర్ల్ మీద సూసైడ్ అటెంప్ట్, సారీ రేప్ అటెంప్ట్ జరిగింది, పోక్సో అటెంప్ట్ జరిగింది. 3.5 monthsలో అక్కడ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా పూర్తి ఎవిడెన్స్లన్నీ పక్కాగా కట్టి కోర్టుకి సబ్మిట్ చేశారు. 25 years లైఫ్ పడింది. సో అలాంటి 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, చాలా పడింది. ఈవెన్ గాంజా కేసుల్లో కూడా ఈరోజు మేము ఆస్తులు అటాచ్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ 5 కేసెస్లో అరౌండ్ 7 crores పైగా అటాచ్ చేశాం ఈరోజు ఆస్తులు. తర్వాత ఈ లంపెన్ ఎలిమెంట్స్ గొడవలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పథకాలు కట్ చేయడం ఇలాంటివి చేయొచ్చు కదా, రోడ్డు మీద రాకుండా ఉంటారు కదా. నిజమే. ఇక్కడ అంటే 2 రకాలు ఉంటాయండి. జనరల్ పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు కేసు కట్టిన వెంటనే కట్ చేస్తే అయిపోతుంది, అది జనాలు ఒప్పుకుంటే కనుక గ్యారంటీ చేస్తాం. అది జనాలు యాక్సెప్ట్ చేస్తే మీరు కంట్రోల్ చేయలేరు. మీరు అన్నది కరెక్టే. కొన్ని గవర్నమెంట్స్ కూడా చేస్తున్నాయి, టైప్ లో చేస్తున్నాయి, అడ్డగోలుగా చేస్తున్నాయి. అంటే అడ్డగోలుగా చేయమని చెప్పలేదు కానీ చేస్తున్న గవర్నమెంట్లు ఉన్నాయి. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. యూపీలోని కూడా ఆ టైప్ ఆఫ్ ఇది ఉంది. మేము కూడా స్టడీ చేస్తున్నామండి. ఎందుకంటే బోత్ అన్ని యాంగిల్స్ మనం చెక్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇలాంటివి పెట్టామనుకోండి, రేపు పొద్దున ఏం చేస్తాడంటే, బాబు గారు నేను ఆ పదం కూడా ఉపయోగించకూడదని నాకు తక్కువ ఆగిపోయాను. బాబు గారు ముందు అదే ఆలోచిస్తారు. అంటే ఏదంటారండి మీరు, మన రెగ్యులర్ మన రాజ్యాంగం సిస్టమే అది. అది అంటారు కదా, 100 మంది దోషులను ఒక నిర్దోషి అవ్వకూడదు అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. అందువల్ల కొంచెం అన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. అదే పెద్ద టాస్క్. బట్ ఈ స్ట్రెస్ని దీన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అది తర్వాత పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి మీ విషయంలో ఎవరికి ఎలాంటి ఇది లేదు, డాషింగ్ ఫైటర్ అనే పేరు ఉంది. కానీ పేషీకి వచ్చేసరికి కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని ప్రచారాలు ఉన్నాయి. వాటి మీద మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఫస్ట్ మీరు ఓఎస్డీగా అనిల్ కుమార్ని పెట్టుకున్నారు కదా, ఆయన వైసీపీ సింపథైజరు, ఆయన పెట్టుకున్నారు అని అప్పుడే గొడవైంది మీరు పెట్టుకున్నప్పుడే, అదొకటి. తర్వాత మీ పేషీలో సుచరితకు ఇంతకుముందు ఓఎస్డీగా చేసిన వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆయన అంటే ఫైల్స్ మూవ్మెంట్ అంతా ఆయన కనుసన్నల్లో జరుగుతూ ఉంది. అలాగే ఐజీ శ్రీకాంత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఓకే, మీరు వన్ బై వన్ మీరు అడిగిన దానికి చెప్తా. అనిల్ ఓఎస్డీ కింద నేను పెట్టుకునేటప్పుడు యాక్చువల్గా మేము ఓఎస్డీస్ ఎవరిని పెట్టుకున్నా పొలిటికల్ వెట్టింగ్ అనేది మా పర్సనల్గా మేము చేసుకుంటాం కదా. మేము పొలిటికల్ వెట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత హీఈస్ ఎఫిషియెంట్, అతను మంచి ఆఫీసర్. ఎస్పెషల్లీ నేనేం చూసానంటే నిజాయితీపరుడు కావాలి అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీపరుడు కావాలి నాకు. ఆ విషయంలో నాకు అతని మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటాను. నా పేషీలో ఒక సిస్టమ్ పెడతానండి. నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారైనా 1 monthకి ఒకసారైనా పేషీ మొత్తం కూర్చోబెడతా. కూర్చోబెట్టి చాలా క్లియర్గా చెప్తా, అరే నీకు ఏదైనా పని ఉందనుకుంటే, బయట పని ఏదైనా ఉందనుకుంటే తీసుకొచ్చు. అమ్మ నువ్వు ఒక మాట చెప్తే ఈ పని అవుతుంది, ఈ పని అయితే ఏవో చిన్న ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకుంటే అంతే తప్పించి నా పేషీలో కూర్చొని ఫైల్స్కి డబ్బులు తీసుకుంటాము, ఫైల్స్కి పైరవీలు చేస్తానంటే కనుక దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ యూ. నేను మెడపెట్టుకుని బయటకు గంటే లోపే మీరు వెళ్ళిపోండి, అటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక. సో ఈ అలర్ట్నెస్ నేను డే ఫస్ట్ నుంచి కూడా నేను అదే పెట్టుకున్నా. నేను సంతకం పెట్టడానికి ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకొని నేను అనుకున్నది ఒకటే, పోలీసు వాడు సొమ్ము నాకు ₹1 వద్దు.
నా డిపార్ట్మెంట్లో నేను రూపాయి ఎవరు తీసుకోకూడదు, నా వరకు కూడా రాకూడదు, ఆ శబ్దమే నాకు వినిపించకూడదు. సో నేను అది చాలా పెద్దగా, నేను ఎందుకంటేనండి నేను ఏదో 5 సంవత్సరాలు రాజకీయం చేసేసో ఇలా చేసి వెళ్ళిపోదానికి నేను పాలిటిక్స్లోకి రాలే. అట్ ద టైం నేను ఇంకా నా సర్వీస్ 37 సంవత్సరాల సర్వీస్లో నేను చేసింది 12 సంవత్సరాలు. మిగతా 25 సంవత్సరాల సర్వీస్ వదులుకుని నేను ఇక్కడికి వచ్చాను. అంటే మినిమం 20 సంవత్సరాలు నేను రాజకీయం చేయాలి. మినిమం నా ఒంట్లో ఓపిక ప్రాణం అన్నీ ఉంటే అంతవరకు నేను రాజకీయం చేయాలి. అటువంటిప్పుడు నేను వేసే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా నేను వేస్తాను. ఆ టైంకి నాకు ఒక్క రూపాయి నా దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే కూతురులాగా నన్ను ఆదరిస్తాడు ఆయన. 5 సంవత్సరాలు అలాగే ఆదరించారు నన్ను. సో నాకు దాని గురించి ఆలోచన అవసరం లేదు. పిల్లలిద్దరినే చదివించుకుంటున్నాను. నాకున్న బాధ్యత 2 పిల్లలు, అంతకుమించి వేరే బాధ్యతలు అలాంటివి ఏమీ లేవు నాకు, అంతే. కాబట్టి నేను ముదటే వాళ్ళకి చెప్పాను ఇది నా పొజిషన్. సో అటువంటిది ఏదైనా వచ్చిందంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా పంపించేస్తాను. యాజ్ పర్ రూల్ చేస్తాను. కొన్ని హ్యుమానిటీ బేసిస్ మీద కూడా చేస్తాను. రూల్ ఒకవేళ తప్పితే దీనికి అమెండ్మెంట్ ఏదైనా ఉందేమో చెక్ చేయండి, దీనికి ఇంకొక వే ఫార్వర్డ్ ఉందేమో చెక్ చేయండి అని హోమ్ సెక్రటరీతో మాట్లాడి చేస్తాను. సో అక్కడెక్కడా కూడా అవినీతికి అయితే తావులేదు. నా పేషీలో 1 రూపాయికి తావులేదు. అది నేను ఓపెన్గా మీ కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను. అటువంటి సిచ్యువేషన్ పలానా వ్యక్తి దగ్గర ఉంది అని చెప్పి నా దగ్గరకు వస్తే ఇమీడియట్గా జస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేసుకుని అది నిజమైతే కనుక వెంటనే పంపించడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. నేను దానికి సిగ్గుపడను కూడా. నెక్స్ట్ నాకు తెలిసి సుచరిత గారు తాలూకా ఓఎస్డి అది ఉండే పరిస్థితి అయితే నాకు రాదు. వన్స్ మీరు చెప్పారు కాబట్టి ఐల్ చెక్, నేను చెక్ చేస్తాను. నేను ఎందుకని మంచిది, కీడించి మేలంచమన్నారు. నిజంగా నాకు అసలు వైసీపీ గాలే తగలకూడదండి. నాకు అసలు గాలే తగలకూడదు. నా ఎదురుగా ఎవరైనా వస్తున్నారు అని అనుకుంటే ఒకవేళ వాళ్ళు నవ్వినా జస్ట్ నవ్వేసి అలా పక్కకి వెళ్ళిపోతాను తప్పించి నేను అది ఉండను నేను. ఎందుకంటే చూశానండి 5 సంవత్సరాలు. ఐఎమ్ ద విక్టిమ్. సో అది నేను ఇంకొకటి మీరు ఐజీ గారి గురించి ఏదో మాట్లాడి అసలు నో వేకెన్సీ అనమాట. నా లా అండ్ ఆర్డర్ వాళ్ళు. నేను ఏదైనా ఉంటే నా డిపార్ట్మెంట్ ఎంతవరకు ఉంది అంతవరకు. నేను డైరెక్ట్గా ఏదైనా ఉంటే ఎస్పీస్తో మాట్లాడతాను. ఎస్పీస్ని కూడా ఏమడుగుతాను, ఒకళ్ళ కేసు వచ్చింది అయినా డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇంకంతకే అవసరమైతే డిస్కస్ చేసుకుంటాం కాసేపు. డిస్కస్ చేసుకుని వాళ్ళ వ్యూస్ నా వ్యూస్ షేర్ అయ్యి ఇది కొంచెం ఉపయోగపడుతుందేమో ఈ వేలో వెళ్ళండి ఇలా చెప్తాం మేము. అంతకుమించి డిపార్ట్మెంటల్ పరంగా ఇందులోనే మీకు అసలు అర్థం కాదు ఏంటంటే సార్, కొంత పరిధి ఉంటుందండి. నా వరకు కొన్ని ఫైల్స్ మాత్రమే వస్తాయి. కొన్ని ఫైల్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. అన్ని ఫైల్స్ నా దగ్గరికి రావు. కాబట్టి మా పరిధులు మాకు ఉంటాయి. సో ఈరోజు మీరు నమ్ముతారండి, ఈ రోజు వరకు నాకు పలానా వ్యక్తిని పలానా దగ్గర ట్రాన్స్ఫర్ చేయండి అని నేను అడగలే. నా కాన్స్టిట్యుయెన్సీలో ఒక సిఐ రామకృష్ణ ఇంతకుముందు నా దగ్గర ఎస్ఐ చేసేవాడు అబ్బాయి. మా అబ్బాయి సిఐ ప్రమోషన్ వచ్చింది. సో నాకు తెలిసిన కుర్రోడు, నేను కొంచెం అటు ఇటు తిరిగినా కూడా కాన్స్టిట్యుయెన్సీ చూసుకోగలడు, ఆల్రెడీ కాన్స్టిట్యుయెన్సీ మీద తనకు ఉంది అని చెప్పి నేను తెప్పించుకోవడానికి ఒక్కరిని అడిగాను నేను. అప్పుడు తప్ప ఈరోజు వరకు నాకు పలానా డిఎస్పీని ఇవ్వండి అని కానీ పలానా దగ్గర ఇలా ఇవ్వండి అని కానీ చెప్పను. ఎవరైనా నాకు వచ్చినాయి అనుకోండి, నేను ఒకసారి డీజీపీ గారికి ఒకసారి చెక్ చేసుకోండి, పాసిబిలిటీ ఉంటే చూడండి. అది నేను ఏది తక్కువగా నేను అనట్లేదండి. అది నన్ను నేను తగ్గించుకోవడానికో నేను తక్కువ బయటికి ఇదే వర్జు వెళ్దింది అనుకోండి, బయటకు ఎలా మాట్లాడతారంటే కొంతమంది చేయలేని అంటుంది అన్న ఫీలింగ్లోకి వెళ్తారు. చెయ్యి లేకపోవడం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు పని చేసుకోగలరు అన్నది నా నమ్మకం. ఈ మధ్య మీ మీద అంటే రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయండి. మీ పేరు చెప్పుకొని కొంతమంది దందాలు చేస్తున్నారని, లేదంటే మీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టులు మిమ్మల్ని అంటే మీరు రికమెండ్ చేస్తున్నారు కొంతమందిని, ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో అంటే నా వరకు కూడా వచ్చింది ఈ ఆరోపణ అన్నది, అందుకే నేను ఆరోపణ అన్న, ఈ ఆరోపణ నా వరకు కూడా వచ్చింది సార్. ఇందులో ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను సార్, మన ఎన్డీఏ గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. ఆ ట్రాన్స్పరెన్సీ విషయంలో సార్ ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు, ఎట్టి పరిస్థితుల్లోనే జీరో టాలరెన్స్. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఇందాక మీకు చెప్పినట్టుగా నేను సాధారణంగా నేను కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వనండి నేను, ఎందుకంటే నా పరిధి ఏంటో నా పరిధిలో నేను ఉంటానంతే. సో కొంతమంది ఆ టెండర్స్ విషయంలో ఈ టెండర్స్ విషయంలోనే ఇందాక నాకు లోకేష్ గారు పిఏ చెప్పి మేడం ఈ నెంబర్ మీకు తెలుసా అని అడిగాడు అనమాట. నన్ను
ఏ నెంబర్ తమ్ము అంటే ఒకసారి మీ మొబైల్లో కొట్టండి మీ నేమ్ వస్తుందేమో అని చెప్పి గబగబా నెంబర్ కొట్టాడు 77799 లాస్ట్లో గుర్తుండిపోయింది నాకు ఆ నెంబర్ ఇందాక. ఏమంటే ఎవరో మీ పేరు చెప్పి నాకు ఫోన్ చేశారండి అన్నాడు ఆయన. అంటే నవ్వుకొని ఒకవేళ అటువంటి ఉంటే ముందు నన్ను క్రాస్ చెక్ చేసుకోండి అని అన్నాను అనమాట. అంటే ఇలా మా నెంబర్ తెలియటం వల్ల ఏం చేస్తుంటారంటే ఎక్కడికైనా వెళ్ళి మొన్న రీసెంట్గా ఒకరు వచ్చారు 80 లక్షలు ఏదో ఫ్రాడ్, బంగారు లక్ష్మి అంటే పేరు, వైజాగ్లోని. ఆ ఆడియో రికార్డ్ నాకు వినిపిస్తున్నాడు, ఆవిడ హోమ్ మినిస్టర్ గారి రిలేషన్ అంట అని. నాకు అసలు నేను అన్నాను, మా నాన్నగారు చెల్లి తాలూకా వాళ్ళు అటువంటి ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారో చెక్ చేయండి అయ్యా, నాకు ఆ వంశవృక్షం కూడా నాకు తెలియదు మరి, దట్ టైప్లో నేను చెప్తా. సో దాన్ని మ్యాక్సిమం నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఎక్కడో ఒకటి ఇంకా ఉంది, దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటా, పబ్లిక్గానే చెప్తా. ఎవరైనా నా పేరు చెప్తే డైరెక్ట్గా మీరు నన్ను అడగండి, లేకపోతే నా పిఎన్ కన్సల్ట్ చేయండి. సో ఆ తర్వాత మీరు వర్క్ చేయండి అని చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మీరు ఏదైతే టెండర్ల గురించి చెప్పారో, టెండర్లలోని అంతా కూడా టెండర్ ప్రొసీజర్ అండి. టెండర్ ప్రొసీజర్లో మనం ఒకరికి చెప్తే చేసేదో లేకపోతే ఇంకొకరికి వచ్చేది ఫేవరిజం చేసేదో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు నాకు తెలిసి. మీరు నమ్ముతారు ఈ రోజు వరకు ఎన్ని టెండర్లు అయినా, ఎన్ని టెండర్లు క్లోజ్ అయినా, ఎన్ని టెండర్లు వర్క్ అవుతున్నా కూడా నాకు తెలియదు. ఆశ పెట్టుకునే ఛాలెంజ్ చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు కూడా పలానా వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ, పలానా వ్యక్తికి టెండర్ ఇవ్వండి అని కానీ, నేను పర్సనల్గా చేసుకుంటాను ఈ పని చేయండి అని కానీ ఒక్క పని నేను సీఎం గారిని అడగల. యాజ్ ఆఫ్ నౌ ఎంతే బిందాస్గా చెప్తున్నా, 1-2 నెలలు అయింది, నాకు ఆ కాంట్రాక్టర్ ఇవ్వండి కానీ ఈ పని ఇవ్వండి అని కానీ నాకు ఇలా చేయండి అని కానీ నేను సార్ని వదిలి అడగలే. నేను నిజం చెప్తున్నా, నేను అడగను కూడా. సో దాంట్లోని ఏదో జరిగిపోయింది అనుకోవడంలో కూడా పొరపాటు ఉంది. సో అనుమానాలు కూడా ఇలా కూడా నివృత్తి చేసుకోవడం అన్నది కూడా మంచిదేలేండి, బెటర్. తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం బాగా గ్రిప్ వచ్చేసింది, అక్కడ విపక్షం కూడా లేకుండా చేస్తారంటున్నారు. మనం చేసిన పని అసాధ్యాలు కాదు కానండి. ఎవరైనా కొంచెం మా ఉత్తరాంధ్ర వాళ్ళు కొంచెం ఆలోచిస్తారండి, అంటే మిగతా వాళ్ళు ఆలోచించరు అన్న కానీ కొంత చిన్న మూర్ఖత్వం ఉంటుంది కొంతమంది కొన్ని ఏరియాలో. అంటే వాళ్ళకి కాదండి, జనరల్గా కొంతమంది ఇప్పుడు రాయలసీమ సైడ్ ఉన్నది అనుకోండి, ఫుల్ రివెంజ్లోకి వెళ్ళిపోతారు. ఈ ఇంటి మీద వాళ్ళని కాక ఆ ఇంటి మీద వాళ్ళకూడదు. నాకు షాక్, నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కొంతమంది ఎస్పీస్ చెప్తుంటారు నాకు, మేడం మన టీడీపీ గెలిచింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారు. అదే వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకో, టీడీపీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అలాంటి ఫ్యాక్షన్ విలేజెస్ ఇప్పటికీ కూడా 1 or 2 ఉన్నాయి పల్నాడు ఆ ఏరియాలో. మా దగ్గర ఎలా ఉంటుందంటే పని చేస్తున్నారంటే ఆగుతారు. సో నేను నా నియోజకవర్గంలో కక్షపూరితంగా నేను వెళ్ళనండి. చాలా మంది ఏమనుకున్నారంటే, అమ్మో ఈ పిల్ల హోమ్ మినిస్టర్ అయింది, అందులో అగ్రెసివ్గా వెళ్తుంది, మమ్మల్ని అసలు బతకనిస్తుందా అనుకునే రీతిలో ఉన్నారు. నా అభివృద్ధికి అడ్డం రాకుండా ఉంటే చాలు నాకు. ఎవడు చేసుకునే బిజినెస్ న్యాయబద్ధంగా చేసుకోమనండి, జనాలను ఇబ్బంది పెట్టకూడదు, నేను చేసే అభివృద్ధికి ఆటంకం రాకూడదు. ఆ 2 నా పాలసీలు. ఆ 2 అలా ఉన్నంత వరకు నేను ఇలాగే కూర్చుంటాను. ఆ రెండింటిని డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది, అంతే. సో లోకల్ బాడీస్ కొట్టేస్తారు, కొట్టాలి సార్, డెఫినెట్గా కొట్టాలి. నాకు అది ఉంది, కొంత డ్రీమ్ ఉంది, లోకల్ బాడీస్ కొట్టాలి. నాకు పాయకరావుపేటను అయితే వదిలిపెట్టరు ఇంకా గతంలో లాగా. నో, నేను అందుకే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, సార్ ఇది ఈ పొజిషన్ సార్. నాకు మీరు చెప్తే నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి నన్ను తిట్టక్కర్లా, ఆయన నా వైపు సీరియస్గా చూస్తారేమో అన్న భయమే ముందు నేను చాలా ఇబ్బంది పడతా. ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, సార్ నన్ను తిడతారేమో అని సీరియస్, ఏంటమ్మా అనిత అని అన్నారంటేనే ఆయన చాలా ఎక్కువ తిట్టినట్టు నన్ను అని ఫీల్ అవుతాను నేను. ఆయన ఆ రోజుకి ఏం మాట్లాడకుండా నేను ఇచ్చినట్టు చూసి ఏం మాట్లాడకుండా ఉన్నారంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, అమ్మాయి ఏదో మంచి పని చేస్తున్నాను నేను అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. మీకు తెలియదు సార్, నాకు ఎందుకో తెలియదు, ఆయన అంటే ఒక సిబిఎన్ సార్ అంటే ఒక అడ్మైరింగ్ నాకు. చాలా మాట్లాడాలని వెళ్ళిపోతాను సార్ దగ్గరికి. ఆయన జస్ట్ పెన్ పట్టుకొని ఏం మానిత కూర్చో అంటారు, ఆ కూర్చునిలో 50% మైండ్లో ఎగిరిపోతాయి, ఆ మిగతా 50 అనుకున్నవన్నీ ఎగిరిపోతాయి. మిగతా 50% కూర్చొనిలోనే అందులో అతనితో 2-3 ఇష్యూస్ మాట్లాడిన తర్వాత మిగతా ఎగిరిపోతాయి. ఇంకేమైనా ఉన్నాయమ్మా అని 2 సార్లు అడుగుతారు, ఏం లేవు సార్, అమ్మా ఇది మర్చిపోయాను అనుకుంటాను అనమాట. మొన్న అనేసాను కూడా సార్ దగ్గర, రాసుకొని వెళ్ళా, నవ్వుతున్నారు ఏమంటారు. అప్పుడు అది కూడా కొంచెం చిన్న ఎగిరిపోయినాయి. అంటే ఆయన అంటే నాకు ఒక ఆరాధనా భావం అండి. జస్ట్ లైక్
ఎందుకో తెలియదు నాకు బోనం అన్న, లోకేష్ బాబు అన్న, సార్ అన్న ఏదో ఒక నాకు ఓన్ ఫీలింగ్. మీరు ఏ గ్రూప్? ఏంటి గ్రూపు? బాబు గారి గ్రూపా, లోకేష్ గారి గ్రూపా? టీడీపీ గ్రూప్. టీడీపీ గ్రూప్ అండి. సీనియర్లు అందరూ బాబు గారి గ్రూప్, జూనియర్లు అందరూ లోకేష్ గారు. దేవుడు దేవుళ్ళు ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు. ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు. సొంత కూతురు చూసుకున్నట్టు చూసుకుంటారండి. బోనమ్మ అందరూ కూడా వాళ్ళ నిజంగా అంత కైండ్ హార్టెడ్ ఫెలోస్. అంటే ఒక పొజిషన్ లో ఉండి కూడా అంటే ఎన్టీ రామారావు గారి కూతురు అంటే ఆవిడ పెరగడం అంతా కూడా ఒక చీఫ్ మినిస్టర్ ఇంట్లో పెరిగిన డిసిప్లిన్. ఒక చీఫ్ మినిస్టర్ కూతురు, ఒక చీఫ్ మినిస్టర్ భార్య, ఇప్పుడు ఒక మినిస్టర్ తల్లి అయినా కూడా ఎక్కడ ఇంత చిన్న గర్వం ఉండదు. ఈ ప్రోటోకాల్ నాకు ఉండాలి, ఈ ప్రోటోకాల్ నాకు ఉండాలి అన్న ఆలోచన కూడా ఉండదు అమ్మకి. ఏదైనా సర్వీస్ మోటివ్లోనే ఉంటారు, చాలా హ్యుమానిటీ యాంగిల్లో ఆలోచిస్తారు దేన్ని. తను నేర్చుకున్న పద్ధతి అండి. నేను ఈ సందర్భంలో బోనమ్మ గురించి చెప్పాలి. సార్ జైలుకి వెళ్ళి పంపించిన తర్వాత, వీళ్ళందరూ అక్రమంగా పంపించిన తర్వాత జనంలోకి వచ్చినప్పుడు నేను భయపడ్డాను. అమ్మ ఎలా రియాక్ట్ అవుతారు, అమ్మకు తెలీదు. కానీ హౌ షీ అంటే తను వెళ్ళిన విధానం చూసిన సో అడ్మైరింగ్. ఏదైనా ఉండేటప్పుడు నన్ను అడిగేవారు. అంటే ఆ పొజిషన్లో ఉండి ఇది ఎలాగ మనం కన్వే చేయాలని అడగరు కొంతమంది. అమ్మ ఇది ఎలా, ఎవరు నన్నే కాదండి, తనకు తెలియకపోతే చిన్న పిల్లలని అడుగుతారు. అడిగి తెలుసుకొని తను ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ పద్ధతి పెద్దాన్ని కూడా. ఇప్పుడు మనం ఏదైనా తెలిసి చెప్పామనుకోండి, లేకపోతే టెక్నాలజీ ఎంత ఆయన ఎలా నేర్చుకున్నారు ఆలోచించండి ఒకసారి. అతనికైనా చిన్నోళ్ళే కదా చెప్పుంటారు. ఇప్పుడున్న మా లీడర్స్ అందరూ కూడా అతనికైనా చిన్నోళ్ళమే, ఆఫీసర్లు అందరూ అతనికైనా చిన్నోళ్ళే. వాళ్ళందరూ చెప్తే నేర్చుకున్నది, ఆయన కూడా అడాప్ట్ చేసుకున్నది. సో కొన్ని ఉంటాయి కదా మోరల్స్, మేము నేర్చుకోవాలి కూడా, నేర్చుకుంటున్నాం అంతే. ఫైనల్గా ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదా? పిల్లలు మిమ్మల్ని మిస్ అవ్వటం కానీ, మినిస్టర్ అయిన తర్వాత బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా? బిజీ షెడ్యూల్ ఉంటుంది, మిస్ అవుతున్నాను. కానీ వాళ్ళు కూడా దానికి ఏదంటారు కదా అడ్జస్ట్ అయిపోయారు. అడ్జస్ట్ అయ్యి వాళ్ళు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంకా పార్ట్ తీసుకుంటారు అనమాట. పార్ట్ ఇన్ ద సెన్స్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్. నా కొడుకు ఎలక్షన్ టైంలో తిరిగాడు, క్యాన్వాసింగ్ తిరిగాడు. పాప అప్పుడు అండర్-18 కాబట్టి తిరగకూడదని తన ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసేది. మా అమ్మని గెలిపించండి, మా అమ్మకు ఓటేయండి అని చెప్పి ఫోన్లు చేసేది, ఫోన్ నెంబర్లు ఇచ్చేదాన్ని. సో బాబు చేసే తర్వాత తను బెంగళూరు వెళ్ళిపోయాడు. తన చదువు, తన ఎగ్జామ్స్, తన ఆర్కిటెక్చర్, తన ఫీల్డ్ అంతా అంతే. పాప స్కూల్కి వెళ్ళడం, స్కూల్కి రావడం. ఈ రోజుకి హై ఫైనాన్స్ ఇవ్వటం కానీ అది ఏమి ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన కంఫర్ట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఎవరివేర్ చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను. టైం టు టైం మాత్రం ఒకసారి ఫోన్ చేసేసి ఎలా ఉన్నావు ఏంటని అడిగేస్తే చాలా వాళ్ళకి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రోజు ఒకసారి చేస్తారా? చేస్తానండి. మొన్ననే మర్చిపోయాను, మా అమ్మాయితో మాట్లాడు. మా అమ్మాయి అడిగింది 11:30కి, నీకు కూతురు ఉందని సంగతి గుర్తుందా అని అడిగింది. అంటే ఆ రోజు కంటిన్యూ మీటింగ్స్ అయిపోయినాయి అనమాట. అరౌండ్ 11:30 అయిపోయింది. యోగా డే ఆ టైంలో, 21st యోగా డే టైంలో. బట్ నేర్చుకుంటున్నాం. నేను అదే అంట, నేర్చుకునే పొజిషన్లోనా నేను నేర్చుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నాను, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. కొంత నాకు కూడా టైం ఇవ్వండి అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చెప్తాను, చాలా బలంగా చెప్తా, నా అదృష్టం నా ఇద్దరు పిల్లలు. సో ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాలనుకున్నా, ఏ పొజిషన్కి నేను వెళ్ళాలనుకున్నా, ఎంత కష్టపడాలనుకున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలు. నేను నా మీద ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు కూడానండి, నేను ఒక్కటే అనుకున్నా, నేను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తే నా పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదు నా తండ్రికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను నా అన్నదమ్ముడికి, నా తండ్రికి, నా బిడ్డలకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మిగతా ఎవరికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా ఏదైనా పొరపాటు జరిగింది, పెద్దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్దానికి చిన్నానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు. ఇదే సిస్టమ్ పెట్టుకున్నానండి. అందువల్ల నేను దేనికి కూడా అంత తొందరగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే నేను రాలే ఇంతవరకు కూడా. ఏదైనా ఉంటే చెప్పేస్తాను అంతే. దేవుడి దయ వల్ల ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పొజిషన్ రాకూడదు భగవంతుడు అని మాత్రం కోరుకుంటాను అంతే, వదిలేచి. ఓకే అండి, మీరు కోరుకున్నట్టు ఇంకో 20-25 ఏళ్ళు రాజకీయాల్లో విజయవంతంగా నడపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.